శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర ఆంజనేయ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. శ్రీరామాయణం వింటూ ఉన్నాము. యుద్ధకాండలో 48 సర్గల వరకు విన్నాము. ఇంద్రజిత్తు మాయాయుద్ధము చేత రామలక్ష్మణులను మూర్ఛితులను చేయగా రావణాసురుడు సంబరపడి చనిపోయారని భావించి సీతాదేవిని పుష్పకుమానంపై శ్రీరామచంద్రుల మృతదేహాలు చూపించమని ఆజ్ఞాచి రామచంద్రులు చూచి విలపించుచున్న సీతను చూచి త్రిజట రామలక్ష్మణులు బతికే ఉన్నారు, దానికి నిదర్శనాలు ఉన్నాయి అంటూ నిదర్శనాలను చెబుతూ భర్త గతించినటువంటి స్త్రీలు పుష్పక విమానం మీద ఉండగా పుష్పక విమానము కదలదు, మోయదు వాళ్ళని. కాబట్టి రాముడు లక్ష్మణులు బతికే ఉన్నారు అనేటటువంటి మాటను త్రిజట చెప్పగా సీతాదేవి సంతోషించింది. ఇక 49వ సర్గ ప్రారంభం. శ్రీరాముడు లక్ష్మణుడు అలా బాణములచే బంధింపబడి సర్పములు బుసలు కొట్టుచున్నట్లు నిట్టూర్పుచు రక్తసిక్తమైన దేహములతో భూమిపై పడి ఉండగా చూచి వానర వీరులు శోకతప్తులేరు. రాముడు బాణములచే బంధింపబడినను బహు పరాక్రమవంతుడు సుస్థిరుడు బలవంతుడైనందున ముందుగా నెమ్మదిగా తెలివిలోనికి వచ్చాను. పిదప రాముడు తాను స్పృహలోనికి వచ్చిన వెంటనే రక్తసిక్తమై స్పృహ లేకుండా భూమిపై పడి ఉన్న సౌమిత్రుని చూచి మిక్కిలి దుఃఖమును పొందాను. యుద్ధమునందు సూర్యుడు ఇంద్రజిత్తుచే జయింపబడి నేలవరాలిన నా సోదరుడు లక్ష్మణుని ఘోర దుస్థితిని చూడవలసి వచ్చినది. ఇంకా నాకు భూపుత్రితో పని ఏమున్నది? వెతికి లోకమున సీత వంటి స్త్రీని మరొకరిని పొందవచ్చు, కానీ అతి భక్తుడు, విద్వాంసుడు, సాంప్రదాయకుడు, మంత్రి వంటి వాడు అయిన వాడు లభించునా? మంచి లక్షణములు కల నా సౌమిత్రి లక్ష్మణుడే కానీ మృతి చెందుడే జరిగినచో అన్నింటినీ వదులుకొని వానరకోటి యావత్తు చూచుచుండగా ప్రాణములు విడిచెదను. తల్లి కౌసల్యకు కైక తల్లికి తన పుత్రుని చూడవలయునని ఎదురు చూచుతున్న సుమిత్రకు ఏమి చెప్పేదను? నేనా అయోధ్య పట్టణమునకు లక్ష్మణుడు లేకుండా పోయినచో గోరింక వలె రోధించుచు సుమిత్రను ఓదార్చుట ఎంత మాత్రము నా తరము కాదు. ఏ లక్ష్మణుడైతే ఎంతో ప్రేమతో నాతో పాటుగా అడవులకు వచ్చినాడో ఆ లక్ష్మణుడు లేకుండా నేను అయోధ్యకు పోయి కైక పుత్రునకు శత్రుఘ్నునకు ఏమని చెప్పుదును? సుమిత్ర చేయు నిందలను నేను భరించలేను. కావున నేను భూమిపై బ్రతక ఇష్టపడను. ఇక్కడనే నా దేహమును విడిచిపెట్టదను. నేనెంత పాపాత్ముడునో దుర్మార్గుడునో. నా సోదరుడు నా నిమిత్తము మృత్యువును పొందినాడు, అనుమానమే లేదు. శరతల్పము మీద పడి ఉన్నాడు. తండ్రి లక్ష్మణ, నేను శోకము పొందినప్పుడు నా వద్దకు వచ్చి నన్ను ఓదార్చుచుండెడి వాడవే. అటువంటిది లక్ష్మణ, నీవే వెళ్ళిపోయినచో నన్ను ఎవరు ఓదార్తురు? లక్ష్మణ, ఏ యుద్ధ భూమిలో ఎందరో శత్రువులను నీ ప్రతాపమును చూపించి మట్టుపెట్టి ఉన్నావో అదే యుద్ధ భూమిలో మాకు శోకము కలిగించు బాణముల దెబ్బలకు నేలపై పడి ఉన్నావే. లక్ష్మణ, బాణముల దెబ్బలు తిని రక్తసిక్తమైన దేహముతో అస్తమించుచున్నప్పటి రక్తవర్ణపు సూర్యబింబము వలె శరతల్పమునందు పడి ఉన్నావు. మర్మస్థానముల యందు బాణములచే గాయపడి
గాయపరచబడి మాటలాడుటకు శక్తి లేకుండా పడి ఉన్నావు. నా మాట లేకపోయినను చూపుల వలన నీవు ఎంత బాధపడుతున్నావో వ్యక్తమవుతున్నది. లక్ష్మణ, అడవులకు వచ్చినప్పుడు నీవు నా వెంట ఎలా వచ్చి ఉన్నావో అదే విధముగా నేను ఇప్పుడు నీతోటి కూడి యమలోకమునకు వెళ్ళిపోవదును. ఇది యథార్థము. నా మనసులో మాట చెప్పినాను. నా సోదరుడు లక్ష్మణుడు బంధుజన ప్రియుడు, ఔదార్యుడు, ఏమాత్రమూ అనుమానించకుండా నన్ను అనుసరించు సన్మూర్తి నేడు నా వలన ఒక చెడ్డ వ్యక్తిచే హేయమైన స్థితిని పొంది ఉన్నాడు. లక్ష్మణుడు కోపమును పొందినను వికారముగా అప్రియముగా పురుషవాక్యములు పలికి ఉండలేదు. ఇతడు అన్ని విధములా నాకంటే గొప్పవాడు. యుద్ధమున క్షణములో వందల కొలది బాణములు వేయగల సహస్ర బాహువులు గల కార్తవీర్యార్జునుని కంటే నా సోదరుడు మాన్య సౌమిత్రి బాణములు వేయుటలో ఎంతో ప్రజ్ఞాశాలి, శక్తివంతుడు. ఏమి నా తమ్ముని దుస్థితి! దేవేంద్రుని అస్త్రములను కూడా త్రిప్పికొట్టగల శక్తిమంతుడు. పావనమైన శయనము పైన పరుండవలసిన వాడు నేడు హతుడై నేలపై పొరలాడుచున్నాడు. ముందు ముందు విభీషణుని లంకకు ప్రభువుగా పట్టాభిషిక్తులు చేసేదనని మాట ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు నా మాట అసత్యమగుచున్నది. ఆ దోషము నన్ను పట్టి మిక్కుటముగా కాల్చును. అనరేంద్ర, సుగ్రీవ, నీవు వెంటనే ఇక్కడి నుంచి వెడలిపొమ్ము. నీవు రఘురామునితో సఖ్యముగా లేవని తెలిసి రావణుడు నిన్ను ఏమీ చెయ్యడు. నా మాట ప్రకారము చేయుము. సుగ్రీవ, నీవు సైన్యముతోనూ సకల పరివారములతోనూ అంగదుడు, నీలుడు, నలుడు మొదలైన వారందరితోనూ కలిసి సముద్రము దాటి వెడలిపొమ్ము. బల్లోక నాయకుడా జాంబవంత, యుద్ధములో ఎవరు ఈ విధముగా గొప్ప కార్యము చేయజాలరు. నీవు చేసి ఉన్నావు. అంగదుడు, మైందుడు, ద్వివిధుడు గొప్ప కార్యములను చేసి నాపై ప్రేమ చూపించినారు. సంపాది మహావీరుడైన కేసరి ఇంకా శక్తివంతముగా చేసిరి. గవయుడు, గవాక్షుడు, గజుడు నా నిమిత్తము ప్రాణములనైనా ఇచ్చుటకు సిద్ధపడి యుద్ధము చేసినారు. వారికి నేనెంతయో కృతజ్ఞుడను. వానరేంద్ర, సుగ్రీవ, శత్రుజన సంహారక, నీవు చేసిన సాయమును నేను ఎన్నడూ మరువలేను. నీవు నా యందు సరియగు స్నేహమును చూపించినావు, కానీ దైవ విధిని దాట శక్యము కాదు కదా. వానరులరా, మీరు మంచి స్నేహితులుగా నాకు మంచి సాయము చేసి ఉన్నారు. నేను కృతజ్ఞుడను. మీరు మీ మీ స్వస్థలములకు వెళ్ళుడు. నా ఆజ్ఞకు లోబడి సత్ప్రవర్తులుగా నడుచుకునండి. రాముడు సోదరుని అందరి ప్రేమతో ఆ విధముగా మాట్లాడగా వారందరూ ఆలకించి కన్నుల నుండి అమితముగా దుఃఖ బాష్పములను విడిచిరి. అంతట విభీషణుడు సేనలకు ధైర్యము చెప్పి గదను ధరించి చింతించుచున్న పావన రామమూర్తికి నచ్చజెప్పుటకు వేగముగా రాముని చెంతకు వచ్చెను. అలా చెంతకు చేరిన నల్లని కాటుక వంటి దేహము గల విభీషణుని చూచి వానరులు క్రూర రాక్షసుడు ఇంద్రజిత్తుగా భావించి భయముతో పరుగులు తీసిరి. 49వ సర్గము సమాప్తము. 50వ సర్గము ప్రారంభము. కాంతిమంతుడు, శక్తిమంతుడు అయిన సుగ్రీవునకు అక్కడ ఏమి జరుగుతున్నదో పెనుగాలులకు చిక్కిన నావవలే వానరుల వ్యధచెందుటకు కారణం ఏమిటో అర్థము కాలేదు. వానర ప్రభు దశరథుని పుత్రరత్నములు రఘురాముడు, లక్ష్మణుడు బాణముల ఘాతములచే రక్తసిక్తులే బాణతల్పమున శయనించి ఉన్నారు, చూడలేదా? వానర ప్రభుధీరుడు మాన్య సుగ్రీవుడు ఆ పరిస్థితిని చూచి పుత్రుడు అంగదునితో కారణము లేకుండా ఇలా జరగదు, ఏదో భయంకరమైన కారణముండవచ్చునని తలచదనని పలికెను. వానర సేనలు భయభ్రాంతులే విచార వదనములతో బిత్తర చూపులు చూచుచూ ఆయుధములు వదిలిపెట్టి 4 దిక్కులకు పారిపోవుటకు గల కారణమేమిటో, ఏమిటి వింత? వానరులు ఒకరినొకరు చూచుకొని సిగ్గుపడటం లేదు, వెనుకకు తిరిగి చూచటం లేదు, పరస్పరము లాగుకొని పోవుచున్నారు, నేలపై పడిపోయిన వారిని దాటుకొని పోవుచున్నారు. అంతలో గదచేబూని వీరుడు విభీషణుడు జయములు పలుకుచూ నిశ్చింతముగా వచ్చి పూజ్య శ్రీ రామచంద్రునకు వానర ప్రభువుకు అంజలి ఘటించను. వానరులు నేడు ఈ విధముగా పరుగులు పెట్టేటకు కారణము విభీషణుడయ్యని గ్రహించి సుగ్రీవుడు సమీపంలోనున్న జాంబవంతుని చూచి ఇట్లు పలికను.
జాంబవంత, మన వానరులు విభీషణును చూచి ఇంద్రజిత్తని భ్రమించి చాలా భయపడిపోయి అనుమానంతో పారిపోతున్నారు. కావున జాంబవంత, మన వానరులకు అనుమానము పోవుటకు ఆ వచ్చిన వాడు విభీషణుడే కానీ అసలు ఇంద్రజిత్తు కాడని తెలియజెప్పము. బల్లోక నాయకుడు జాంబవంతుడు సుగ్రీవుని ఆజ్ఞ కైకొని భయముతో పరిగెత్తుచున్న వానరులను పిలిచి ధైర్యము చెప్పుచు వెనుకకు మరలినట్లు చేసెను. జాంబవంతుడు అలా నచ్చజెప్పగా వానరులు భయము పోయి విభీషణును చూచి ధైర్యము పొంది తిరిగి వచ్చిరి. దేహమున మర్మస్థానములందు బాణములు గుర్చుకొని రాముడు లక్ష్మణుడు గాయపడి ఉండుట చూచిన విభీషణుడు శోకాగ్ని తప్తుడై దుఃఖించెను. అంతటా విభీషణుడు చల్లని జలములతో రామలక్ష్మణులను కన్నులను తుడిచి వ్యధతో పీడింపబడి ఒక్క మాటగా విలపించెను. మహాబలవంతులు పరాక్రమవంతులైన శ్రీరాముని లక్ష్మణుని మాయాయుద్ధము చేసి హీనమైన స్థానములను ఉంచినారని విభీషణుడు చింతించెను. మనసులో ఏమాత్రము కపట బుద్ధి లేనటువంటి రామలక్ష్మణులను నా అన్న కుమారుడు ఇంద్రజిత్తు మహామాయాయుద్ధము గావించి దురాత్ముడై వంచినాడు. ఔరా రావణి, ప్రభామూర్తులు రామలక్ష్మణులు బాణములు గుర్చుకొని రక్తసిక్త దేహములతో నేలవరాలి శరీరమంతా ముళ్ళుగల ముళ్ళ పందివలే కంటకోపేతముగా కనపడుచున్నారు. ఏమని చెప్పువాడను? ఏ మహావీరులు సుగుణమూర్తులు రామ సౌమిత్రులతో దుర్మార్గమును అరికట్టదలిచినారో వారి దేహములను వీడి నేలపై వ్రాలి ఉన్నారు. రాజ్యము వచ్చునను కోరిక నష్టపోయి ఆపదలో చిక్కుకుని నేను బ్రతికియే ఉన్నాను. కానీ శత్రువు రావణుడు సీతను తిరిగి ఇవ్వనన్న మాటే నెరవేరుచున్నది. అలా పరిపరి విధములుగా దుఃఖించుచున్న విభీషణుని చూచి సుగ్రీవుడు కౌగిలించుకొని అతని ఆర్తి దూరమొగినట్లు మంచి మాటలను పలికెను. ధర్మజ్ఞ విభీషణ, నీ పుణ్యవశమున నీవే లంకారాజ్యమును పొందెదవు. ధర్మనాశకుడు రావణుడు క్రూరుడు, అతని పుత్రుడు ఇంద్రజిత్తు ఏమాత్రము లంకారాజ్యమును పొందలేరు. నా మాటలను ఆలకించుము. రామలక్ష్మణుడు తెలివి తెప్పి జీవించియే ఉన్నారు, ఏమాత్రము సందేహము లేదు. స్పృహలోనికి రాగానే రావణుని పరివారమును బంధువులను చంపుట జరుగును. సుగ్రీవుడు విభీషణును ఓదార్చి అతని పిరికితనమును పోగొట్టి విశ్వాసమును కలిగించి పక్కనే ఉన్న మామ సుషేణుని చూసి ఇట్లు పలికెను. మామ సుషేణ, శత్రువులను సంహరించుటకు వచ్చి స్పృహలో లేకుండా ఉన్న రామలక్ష్మణులను వానరసేనలను వెంటనే కిష్కిందకు తీసుకుని పోము. విభీషణ, నేను యుద్ధరంగమున రావణుని బంధుపుత్ర సమేతముగా చంపివేసేదను. ఆ పైన పోగొట్టుకున్న రాజ్యమును దేవేంద్రుడు తెచ్చినట్లు జానకి మాతను తీసుకుని వస్తును. సుగ్రీవుని మాటలను ఆలకించిన సుషేనుడు దేవతలకు రాక్షసులకు జరిగిన ఘోర యుద్ధము సంగతి నాకు బాగా జ్ఞాపకం ఉన్నది అనే సంకోచము లేకుండా సుగ్రీవునితో పలికెను. ఆ యుద్ధమున బాణ ప్రయోగములో మహానిపుణులైన దానవులు మాటి మాటికి మాయమొగుచు వీరులై దేవతలను పరివారమును బాణములతో బాగా కొట్టి గాయపరిచారు. అంతటి దేవతలు కొందరు మూర్చపోయిరి, కొందరు పీడితులైనారు, కొందరు మృతి చెందినారు. అప్పుడు హృద్య విద్యలు తెలిసిన బృహస్పతి మంత్రముల చేత ఔషధుల చేత వారిని శీఘ్రముగా కాపాడారు. కనుక వెంటనే రామలక్ష్మణులు సుఖముగా ఆరోగ్యముగా నుండుటకు గాను పనసుడు సంపాది మిగిలిన వానరకోటితో క్షీరోదమునకు వెళ్ళి ఆ ఔషధ సంపదను తేవలేను. దేవతలు సృజించిన శ్రేష్టమైన ఔషధులు దివ్య సంజీవకరణి శల్యకరణి ఉన్న పర్వతములను తేవలను. వాటిని అన్నింటినీ వానరులు ఎరుగుదురు. అమృతము కొరకు క్షీరసాగరమున చంద్రము ద్రోణము అను 2 పర్వతములున్నవి. వాటివే శ్రేష్టమైన ఔషధులు సంజీవకరణి శల్యకరణి లభ్యముగును. సుగ్రీవ ప్రభు ఆ 2 పర్వతములను దేవతలు పాల సముద్రములో నుంచినారు. వాటిని తెచ్చుటకు హనుమంతుడు ఒక్కడే సముద్రుడు. అతనిని పంపి ప్రాణములను రక్షించు ఔషధులను సంపాదించము. అంతలో ఘోరముగా పెనుగాలులు వీచుచు మేఘములు పిడుగులు వర్షించుచు సముద్రమును చిమ్మివేయుచు పర్వతములను కదిలింపచేయుచు వానరులను భయపెట్టినవి. ఆ వాయువు తీవ్రతకు రెక్కల వలన కలిగిన ఘోర ప్రపంచమునకు ఆ ద్వీపములోని మహావృక్షములు వీగిపోయి సముద్ర జలములలో పడిపోయినవి.
సర్పములు భయపడిపోయినవి, ఇక వసించు జలచరములన్నీ భయభ్రాంతితో తత్తరపాటుతో ఆ లవణ సముద్రమున చొచ్చినవి. పిదప మరుక్షణములోనే అగ్నివలే ప్రకాశించుచున్న వినతాసూతుడు మహాపరాక్రమవంతుడు అచ్చట వానరులకు కనపడెను. అలా గరుత్మంతుడు రాగా వానిని చూచి సర్పములు భయముతో పారిపోయినవి. ఘోర క్రూర శరముల రూపములోనున్న సర్పబంధములు విడిపోయి రామలక్ష్మణులు బంధ విముక్తి పొందిరి. తరువాత గరుత్మంతుడు రామలక్ష్మణులను తన రమ్య హస్తములతో స్పృశించెను. చంద్రబింబము వంటి ముఖములు గల వారిని ప్రేమతో స్తుతించెను. మహనీయుడు విక్రముడు గరుత్మంతుడు శ్రీరాముని లక్ష్మణుని తాకగానే వారి దేహముల మీద గాయములన్నీ పోయినవి. రామలక్ష్మణులు ముగ్ధరూపులే ప్రకాశించరు. బహుసూర్యుడు గరుత్మంతుడు స్పర్శించగానే సద్గుణవంతులు పావన రామలక్ష్మణుల బలము, వీర్యము, తేజస్సు, ఉత్సాహము, జ్ఞానము అన్నీ రెట్టింపోయినవి. తేజస్శాలి దేవేంద్ర సమానుడు గరుత్మంతుడు వెంటనే రామలక్ష్మణులను ప్రేమతో లేవనెత్తి కౌగిలించుకొనెను. అంతట సంతోషముతో రాముడు గరుత్మంతుడితో ఇట్లు అన్నాడు: ధీరాగ్రేసర గరుత్మంత, క్రూరుడు ఇంద్రజిత్తు మూలమున మహాపదలో పడిపోయిన మేమిద్దరము నీ దివ్య స్పర్శన వలన బయటపడుట సాధ్యమైనది. సుగుణ సందీప్త గరుత్మంత, కారుణ్యమూర్తి, నిన్ను చూడగానే చాలా సంతోషమైనది. నా తండ్రి పంక్తిరథ ప్రభువును పితామహుడు అజమహారాజును చూసినంత సంతోషము కలిగినది. దివ్యమూర్తి, నీ రూపము రమ్యముగా కనబడుచున్నది. గంధ చందనములతో, దివ్య వస్త్రములతో, భూషణములతో విరాజిల్లుచు శోభాయమానముగానున్న నీవెవరవో చెప్పుము. పక్షికుల రాజు బలశాలి అయిన గరుత్మంతుడు మనసులో చాలా సంతోషించి శ్రీరాముని చూచి వ్యాకులత చెంది దీనముగానున్న ధర్మమూర్తి రామప్రభునితో ఇట్లు పలికెను: రామ, నేను నీ ప్రియమిత్రుడు గరుత్మంతుడను. మీకు జరిగిన ప్రమాదము చూచి మీ బాహ్య ప్రాణమైన నేను ఇప్పుడు మీకు శ్రీరామ సౌమిత్రులకు క్షేమము కూర్చ సాయము చేయుటకు వచ్చినాను. రామప్రభు, క్రూర ఇంద్రజిత్తు మిమ్మలను మాయతో బాణములతో బంధించినాడు. దేవతలు, గంధర్వులు, దైత్యులు, వానరులు, ఆఖరుకు దేవేంద్రుడైన దానిని భగ్నము చేయ శక్తిమంతులు కారు. క్రూరమైన విషపు కోరలు గల నాగులు, క్రతుకుమారులు ఈ బాణముల రూపములలో ఇంద్రజిత్తు మాయాస్త్ర ప్రభావమును మిమ్మల్ని బాధించి ఉన్నారు. ధర్మజ్ఞ రఘురామ, నిర్మలమైన శీలముల గల మీరు రామలక్ష్మణులు కవచములు ధరించి శత్రు సంహారము చేయుదురు. మీరు ఎల్లప్పుడూ భాగ్యవంతులే. స్వామి రామ, మీ విషయము యావత్తు ఆలకించి మన స్నేహమును చూచుకొని శీఘ్రము మీ కష్టము తొలగించుటకు వచ్చినాను. క్రూర రాక్షసుడు ఇంద్రజిత్తు పన్నినట్టి మాయాబంధములు తొలగిపోయి ఉన్నారు. ఇక మీ సోదరులిరువురు ప్రమాదమున పడకుండా యమురపాటున ఉండవలయను. యుద్ధముందు రాక్షసుల కపటముతో దుర్మార్గముగా జయము పొందవలనని చూతురు. సహృదయులైన మీరు యుద్ధమున విశుద్ధ పద్ధతిని వహించెదరు. అదే మీకు ఎల్లప్పుడూ తిరుగులేని మహాబలము. రాక్షస జాతి యుద్ధమున క్రూరమైన దుర్మార్గమైన వంకర బుద్ధులు కలిగి ఉందరు. యుద్ధమున రాక్షసులను ఆ నమ్ముట దోషమగను. ఇదంతా ఇంద్రజిత్తు మాయయే. శక్తిమంతుడు గరుత్మంతుడు రామప్రభువుతో అలా పలికి సంతోషముతో స్నేహపాత్రుడైన రాముని కౌగిలించుకొని తాను వెడలుటకు ఎంతో భక్తితో అనుమతి కోరాడు. ధర్మప్రభు రఘుత్తమ, శత్రు సంహారక, శత్రువులను కూడా దయతో చూచు సన్మతి, మంచి మిత్రులలో శ్రేష్ఠుడా, సౌఖ్యముగా వెడలుటకు అనుమతిని ఇమ్మని నేను ప్రార్థించుచున్నాను అన్నాడు. మహాబాహు రాఘవ, మనకు స్నేహము ఎలా ఏర్పడినదో కారణము తెలుసుకున్నటకు ప్రయత్నించకము. నీవు యుద్ధములో శత్రు సంహారము చేయగా నీకే తెలియగలదు. రాఘవ, నీ బాణ తరంగ ప్రభావముతో బాలలను, వృద్ధులను విడిచిపెట్టి లంకలోని శత్రువులనందరూ నాశనము చేసి రావణ దుర్మార్గులను సంహరించి సీతను పొందుము. బంగారు రెక్కలు కలిగి మహావేగముతో పయనించు విక్రముడు గరుత్మంతుడు రామునితో అలా పలికి
అతని వ్యధను పోగొట్టి కౌగిలించుకొని ఆకాశ వీధిలో ఎగిరిపోయాను. పిదప రాఘవుడు లక్ష్మణుడు బాగా స్వస్థత పొందగా వానరులు నాయకులు మాదానందమును పొంది సింహనాదములు చేయుచు తోకలు అటు ఇటు తిప్పసాగిరి. తరువాత వానరులు వెంటనే యథాప్రకారము యుద్ధబేరీలు మ్రోగించి మృదంగములను వాయించిరి, శంఖములను పూరణ చేసిరి. కొందరు పర్వతములను తీసుకుని యుద్ధము చేయుటకు సిద్ధముగా నుండిరి. కొందరు వానర వీరులు బాహువులు చరచుచు వేల కొలది వృక్షములను పెకిలించి రణరంగమున నిలిచిరి. వానరులు గొప్పగా ధ్వనులు చేయుచు రాక్షసులకు భయం కలిగించుచు యుద్ధము చేయుటకు లంకాపట్టణ ద్వారము సమీపమునకు వెడలిరి. వానర సేనలు ఆనంద సందోహములతో చేయుచున్న భయంకర ధ్వనులు గ్రీష్మము ఆఖరున అర్ధరాత్రి వేళ మేఘములు చేయు గర్జనల వలె భూమంతా వ్యాపించిపోయి వినపడినవి. 50వ సర్గము సమాప్తము. 51వ సర్గము ప్రారంభము. రాముని వానరసేనలు సింహగర్జనలు చేయుచుండగా రావణుడు ఆ కఠినాతి శబ్దములను ఆశ్చర్యముతో రాక్షస కోటితో సహా ఆలకించాను. సంతోషముతో వానరులు చేయుచున్న గంభీరమైన ధ్వనులు వినిన రావణుడు ఆశ్చర్యపోయి తన విశ్వాసపాత్రులైన మంత్రులతో ఇట్లు పలికెను. అదిగో, వానరులందరూ ఎంతో సంతోషముతో మేఘగర్జనల వలె చేయుచున్న ప్రతిధ్వనులు వినపడుచున్నవి. వారు చేయుచున్న కోలాహలములకు సముద్రము కూడా క్షోభించుచున్నవి. రామలక్ష్మణులు తీక్షణమైన బాణముల దెబ్బలతో బాధతో ఉండగా వానరులు ఇలా సంతోషముతో నాదములు ఎందుకు చేయుదురు? వారి ధ్వనులు చూడగా నాకు నష్టసూచకముగా కనపడుచున్నది. రావణుడు అలా మంత్రులతో పలికి అనుమానము వచ్చి తన సమీపంలోనున్న రాక్షసులను చూచి తన మనసులోని మాటను వారితో ఇట్లు ప్రశ్నించాను. దైత్యులరా, వానరులు దుఃఖించకుండా ఇప్పుడు సంతోషంతో నుండి గల కారణమును సరిగ్గా వెంటనే తెలుసుకుని రండు అన్నాడు. అంతటా దైత్యులు రావణుని ఆజ్ఞను తీసుకుని వెంటనే ప్రాకారములు ఎక్కి ఎంతో సంతోషముతోనున్న వానర సేనలను సుగ్రీవుని శరబంధన విముక్తులైన రామలక్ష్మణులను చూచి ఎంతగానో రోధించారు. భయంకరులైన రాక్షసులు భయపడుచు రావణుని వద్దకు పోయి వివర్ణమైన ముఖములతో వాక్చాతుర్యముతో అప్రియ విషయమును ఉన్నట్లుగా చెప్పారు. ప్రభు రావణ, ఇంద్రజిత్తు బాణములచే నాగబంధములలో ఉన్న బహు పరాక్రమవంతుల రామలక్ష్మణులు ఆ పాశముల నుండి విడిపోయి ఇప్పుడు మత్త గజముల వలె సంతోషముతోనున్నారు. శక్తిమంతుడు రావణ దైత్యుడు రాక్షసులు పలికిన మాటలను ఆలకించి రోషము చెంది ముఖము వివర్ణమై వెంటనే ఇట్లు పలికిరి. యుద్ధమున ఇంద్రజిత్తు వేసిన బాణములు మహాశక్తివంతములైనవి, క్రూర భయంకరమైనవి, దైవ వరప్రసాదములు అమోఘములైనవి, విష సర్పములతో సమానములైనవి, సూర్య సమాన శక్తివంతములైన బాణములతో బంధింపబడిన రామలక్ష్మణుల బంధములను ఛేదించుకొని బయటపడినారు. మన బలమంతా వీరి ముందు పనికిరాదని నేను ఊహించుచున్నాను, అనుమానించుచున్నాను. గతములో ఏ శరములైతే యుద్ధములో శత్రువులను సంహారము చేసి ఉన్నవో ఆ ఘోరాగ్ని సమానమైన బాణములు ఇప్పుడు వ్యర్థమవుట రావణునకు ఆశ్చర్యము కలిగించి దుష్టచర్యగా తోచను. మహాకోపిష్టి అయి సర్పము వలె బుసలు కొట్టుచు రావణ రాక్షసుడు రాక్షసుల మధ్యనున్న ధూమ్రాక్ష రాక్షసులను పిలిచి అతనితో ఇట్లు పలికను. ధూమ్రాక్ష, లెమ్ము, నీవు శీఘ్రముగా పెద్ద సేనలతోనూ రాక్షసులతోనూ వెళ్ళి వానరులను వేధించుము. రామ లక్ష్మణులను సంహరించి విజయము సాధించుము. బుద్ధిమంతుడైన ధూమ్రాక్షుడు రావణ ప్రభు ఆజ్ఞ కైకొని లేచి రాజప్రసాదము నుండి వేగముగా యుద్ధమునకు బయలుదేరి అతడు లేచి ద్వారమును దాటి సైన్యాధ్యక్షుని చూచి, నేను ఇప్పుడు యుద్ధమునకు పోవచ్చున్నాను. విశ్వాసపాత్రులైన సైన్యమును వెంటనే సిద్ధము చేయము, ఎంత మాత్రము ఆలస్యము పనికిరాదు అని. ధూమ్రాక్షుని మాట ప్రకారము సేనాధ్యక్షుడు రావణుని అనుజ్ఞ తీసుకుని మహాబల పరాక్రమవంతులతో సైన్యమును సిద్ధము చేశాను. విక్రమాఢ్యులు వికృత రూపులు అయిన రాక్షస సైనికులు గంటలు కట్టుకుని పెద్దగా ధ్వనులు చేయుచు ఆనందముతో ధూమ్రాక్షని చుట్టూ చేరిరి. నల్లని మేఘముల వలె భయంకరముగానున్నవారు, వివిధ ఆయుధములను ధరించి గర్జిస్తున్నవారు,
గదలు శూలములు ముద్గరములు చేత ధరించిన వారు పట్టిసములు దండములు పరిగెలతో పాశములతో గండ్రగొడ్డళ్లతో ఉన్న రాక్షస సైన్యము ధూమ్రాక్షుని వెంట బయలుదేరి వెళ్ళిరి. కొందరు కవచములను ధరించి ధ్వజములతోనూ బంగారు జాలీలచే సుందరముగా అలంకరింపబడిన గాడిదలు కట్టిన రథములపైనను ఎక్కి వెళ్ళిరి. కొందరు పులుల వంటి వారు, క్రూర వికార రూపులు, ఎదిరింప శక్యము కాని వారు, యుద్ధ నిపుణులు, వేగాశ్వములను, కొందరు మదగజములను ఎక్కి యుద్ధమునకు అకుంఠిత దీక్షతో బయలుదేరి వెళ్ళిరి. గాడిదల వలె అరచుచు రాక్షసోత్తముడు ధూమ్రాక్షుడు సింహము వంటి మృగముల వంటి ముఖములు గల గాడిదలు కట్టిన దివ్య రథమునెక్కి వీరులైన వారిని వెంట పెట్టుకుని యుద్ధభూమికి వెడలను. విక్రమక్రముడు ధూమ్రాక్షుడు దైత్యులతోనూ యోధులతోనూ నవ్వుచు గర్వముతో వానర సేనలతో వాయుసుతుడన్న పశ్చిమ ద్వారమునకు బయలుదేరను. గాడిదలో కట్టిన రథముపై చూచుటకే భయంకరముగా నుండు ధూమ్రాక్షుడు బయలుదేరుచుండగా ఆకాశమందు దుశ్శకనములు కనబడి అతనికి ఆటంకము కలిగించినవి. భయంకరమైన గ్రద్దలు అతని రథ శిఖరమునందు వాలినవి. శవములను భక్షించు ఘోరమైన రాబందులు ధ్వజములను పట్టుకొని చుట్టబెట్టుకొని ఉన్నవి. రక్తముతో నిండి ఉన్న ముండము ఒకటి అరచుచు ధూమ్రాక్షుని రథము ముందు వచ్చి పడినది. హేయముగా రక్త వర్షము కురిసినది. భయము కలిగించుచు భూమి కంపించినది. పిడుగుల వంటి పెద్ద పెద్ద భీకర శబ్దములు వినబడినవి. ఘోరముగా పెనుగాలులు అశుభముగా ప్రతికూలముగా వీచినవి. దిక్కులని వెలుతురుకు దూరమై చీకటిని కమ్మివేసినది. ఆ సమయమున భయంకర దుశ్శకనములు గోచరించగా ధూమ్రాక్షుడు రాక్షస వీరులు చూచి మిక్కిలి బాధ నుండి నిశ్చేష్టుడయ్యి. భీకర రూపుడు పరాక్రమవంతుడు ధూమ్రాక్షుడు రాక్షస సేనలతో తరలి వచ్చి శ్రీరాముని బాహువుల రక్షణలలో సముద్రము వలెనున్న వానర సేవనలను చూచెను. 51వ సర్గము సమాప్తము. 52వ సర్గము వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీరామార్పణమస్తు.